మనం ఇప్పుడు బ్లూటూత్ ద్వారా మన ఫోన్లో ఉన్నటువంటి డాక్యుమెంట్ ఫైల్ లేదా మ్యూజిక్ ఫైల్ ఏదైనా సరే మనము వీడియో ఫైల్ కానీ ప్యానల్కి పంపించుకోవాలంటే ఐఎఫ్పికి పంపించుకోవాలంటే ఎలా పంపించుకోవాలి అన్నది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందుగా మన ఫోన్లో సెట్టింగ్స్లో బ్లూటూత్ ఆన్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ అప్లికేషన్స్, సెట్టింగ్స్, రిలేటెడ్ ఎక్విప్మెంట్ అని ఉంది. రిలేటెడ్ ఎక్విప్మెంట్ టచ్ చేయాలి. ఇక్కడ బ్లూటూత్ అని ఉంది. బ్లూటూత్ టచ్ చేస్తాం. బ్లూటూత్ ఆన్ చేసుకోవాలి. ఇక్కడ మన మొబైల్ నేమ్ చూపిస్తుంది. ఈ విధంగా మొబైల్లో ఇక్కడ ప్యానల్ ఏ సైజ్ అని చూపిస్తుంది. మనం టచ్ చేయాలి. టచ్ చేసినప్పుడు నేను మొబైల్ విధంగా పెయిరింగ్ అవుతుంది. పెయిర్ రిక్వెస్ట్ ఇక్కడ మనకు ఫోన్కి వస్తుంది. మనం పెయిర్ కొట్టాలి. ఇక్కడ కూడా పెయిర్ కొట్టాలి. అప్పుడు పెయిర్ అయింది. సో జైరా మొబైల్ బ్లూటూత్ ద్వారా పెయిర్ అయింది. అయ్యిందా లేదా చెక్ చేసుకోవాలంటే సెట్టింగ్ టచ్ చేసినప్పుడు ఇక్కడ కనెక్ట్ అని ఉంటే ఇంకా అవ్వలేదని అర్థము. మళ్ళీ కనెక్ట్ కొడదాం. ఇక్కడ డిస్కనెక్ట్ అని వచ్చిందంటే అప్పుడు పెయిర్ అయినట్టు. ఇక్కడ కనెక్ట్ అని ఉంటే అది ఇంకా కనెక్ట్ అవ్వలేదని, ఇక్కడ డిస్కనెక్ట్ అని వచ్చింది అంటే బ్లూటూత్ కనెక్ట్ అయ్యిందని అర్థం. ఈ విధంగా ఫస్ట్ ఇప్పుడు డిస్కనెక్ట్ అని ఉంది కాబట్టి బ్లూటూత్ కనెక్ట్ అయ్యింది. ఇప్పుడు మనం మన ఫోన్ నుంచి ఫైల్స్ చేయాలి. ఆ ఫైల్ మేనేజర్ మన ఫోన్లో ఫైల్ మేనేజర్లో ఎగ్జాంపుల్ ఒక ఇమేజ్ ఫైల్ షేర్ చేయాలి అనుకోండి. ఇది సంథింగ్, ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏదో ఒక పోస్ట్ ఆఫీస్ది ఉంది ఒకటి ఇది ఫైల్ షేర్ చేయాలన్నప్పుడు ఇక్కడ మనం సెండ్ కొట్టిన తర్వాత మామూలుగా అయితే వాట్సాప్ తీసుకుంటాము. అలా వాట్సాప్ తీసుకోకుండా మనం బ్లూటూత్ ఆప్షన్ తీసుకోవాలి. బ్లూటూత్ ద్వారా సెండ్ చేయాలి. ఇక్కడ బ్లూటూత్ ఉంది. బ్లూటూత్ టచ్ చేసాం. ఏసర్కు సెండ్ చేస్తున్నాం కాబట్టి కనెక్టెడ్ ఏసర్ ఇది సెండ్ చేసాం. ఇలా సెండ్ చేసినప్పుడు మనకు ఫైల్ ఇక్కడ వస్తుంది. యాక్సెప్ట్ కొట్టాలి. సో యాక్సెప్ట్ టచ్ చేసినప్పుడు ఈ విధంగా బ్లూటూత్ ద్వారా ఫైల్ ఈ సిస్టంలో సేవ్ అవుతుంది. ఇలా సేవ్ అవుతుంది. సేవ్ అయిన తర్వాత మనము ఫైల్ మేనేజర్లో డౌన్లోడ్స్లోకి వెళ్ళి చూసుకోవాలి. సో ఫైల్ మేనేజర్, ఆల్ ఫైల్స్, ఇంటర్నల్ స్టోరేజ్, ఆల్ ఫైల్స్, ఇందులో డౌన్లోడ్కి వచ్చాం. ఇక్కడ మనం పంపించినటువంటి ఇందాక మనం ఫోన్ నుంచి పంపించిన ఫైలు ఇక్కడ ఇమేజ్ ఫైల్ అనమాట. ఈ ఇమేజ్ ఫైల్ని మనం టచ్ చేస్తే ఈ విధంగా ఇమేజ్ ఫైల్ ఓపెన్ అయింది. మరి ఇది ఈ విధంగా ఓపెన్ అయింది. దీన్ని మనము రొటేట్ చేసుకోవచ్చు. ఇక్కడ మనం టచ్ చేస్తే ఇది ఈ విధంగా రొటేట్ అవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? సో ఈ విధంగా మనము ఎనీ ఫైల్ దీన్ని జూమ్ చేసుకోవచ్చు. ఇలా జూమ్ చేసుకోవచ్చు. జూమ్ ఇన్ చిన్నగా చేసుకోవచ్చు. ఈ విధంగా జూమ్ అవుట్ చేసుకోవచ్చు. ఈ విధంగా మనం మన ఫోన్లో ఉన్నటువంటి ఏ ఫైల్, డాక్యుమెంట్ ఫైల్ కానీ, MP3 ఫైల్ కానీ, ఎనీ ఫైల్ PPT కానీ మనం IFPకి బ్లూటూత్ ద్వారా ట్రాన్స్ఫర్ చేసి ఇక్కడ డిస్ప్లే చేసుకోవచ్చు.